ప్రయాణికులకు స్టార్ హోటల్ సదుపాయాలను రైల్వే స్టేషన్లోనే అందుబాటులోకి తెచ్చింది రైల్వే శాఖ. తక్కువ ఖర్చుతో ఏసీ, వైఫై సౌకర్యంతో కూడినటువంటి స్లీపింగ్ ప్యాడ్స్ ను రైల్వే శాఖ ప్రవేశపెట్టింది. ఈ వస్తీ ప్రయాణికులకు ఎంతవరకు ఉపయోగపడుతుంది? మహిళా ప్యాసింజర్స్ కు సురక్షితమేనా? దీన్ని రైల్వే శాఖ ఎలా నిర్వహిస్తోంది? రాత్రి వేళలో రైలు ప్రయాణం చేయాలన్నా, రైలు ఆలస్యమైన స్టేషన్లో గంటల తరబడి ఎదురు చూసేవారు. కొందరికి బెడ్ దొరకదు, దొరికినా ఖర్చు ఎక్కువ. ముఖ్యంగా ఒంటరిగా ప్రయాణించే మహిళలు, వృద్ధుల భద్రత ప్రశ్నార్థకంగానే ఉండేది. ఈ కష్టాలన్నింటికీ చెక్ పెడుతూ ప్రయాణికులకు రైల్వే శాఖ ఓ సరికొత్త సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. అదే స్లీపింగ్ ప్యాడ్స్. విమానాశ్రయాలలో కనిపించే ఈ అధునాతన ప్యాడ్స్ ఇప్పుడు రైల్వే స్టేషన్లలోనూ ఏర్పాటు చేశారు. కొద్దిపాటి స్థలంలోనే ఏసీ, బెడ్, వైఫై, రీడింగ్ లైట్, ఛార్జింగ్ పాయింట్తో పాటు ప్రైవేట్ లాకర్, ఒక వ్యక్తి పడుకోవడానికి సరిపడా బెడ్ ఇందులో ఉంటుంది. షార్ట్ టైంకి ఎవరన్నా వచ్చి రెస్ట్ తీసుకోవడం కానీ, ఫ్రెష్ అయ్యి వెళ్ళిపోవడానికి కానీ ఇంతకుముందు ఆ ఫెసిలిటీ ఉండేది కాదు. రిటైరింగ్ రూమ్స్ అని ఉండేది, 24 అవర్స్ అది బుక్ చేయాల్సిన అవసరం ఉండేది. వాటిల్లో కూడా రిటైరింగ్ రూమ్స్లో స్టేషన్ని బట్టి 2 రూమ్స్ లేదా 4, 6 రూమ్స్ ఇలా ఉండేవి. సో ఎక్కువ మొత్తంలో అందరికీ ఉపయోగకరంగా ఉండేది కాదు. సో దాని గురించి ఈ స్లీపింగ్ పాడ్ అన్న కాన్సెప్ట్ని రైల్వేస్లో కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఫస్ట్ టైం కాచిగూడలో లాస్ట్ ఇయర్ ఈ స్లీపింగ్ పాడ్స్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు చెర్లపల్లి మోడర్నైజ్ అయిన తర్వాత అక్కడ కూడా ఈ స్లీపింగ్ పాడ్స్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. రైల్వేకి ఒక అర్నింగ్ అవెన్యూ లాగానే కాకుండా ప్యాసింజర్స్ని కూడా ఫెసిలిటేట్ చేసేందుకు కూడా ఇది ఉపయోగకరంగా ఉంటుంది. ఈ స్లీపింగ్ ప్యాడ్స్కి అయ్యే ఖర్చు కూడా చాలా తక్కువ. ప్రైవేట్ హోటల్స్లో వేలు ఖర్చు చేయాల్సిన పని లేకుండా కేవలం 200 నుంచి 800 రూపాయలు చెల్లించి 2 గంటల నుంచి 12 గంటల వరకు హాయిగా విశ్రాంతి తీసుకోవచ్చు. ఇక్కడ స్థలం తక్కువ, సౌకర్యాలు ఎక్కువ. అందుకే రైల్వే శాఖ ఈ స్మార్ట్ కాన్సెప్ట్ను తీసుకొచ్చింది. చౌకైన, భద్రతతో కూడిన ఈ సదుపాయానికి ప్రయాణికులు ఫిదా అవుతున్నారు. చెర్లపల్లి విషయానికి వస్తే అంటే ఫస్ట్ 2 అవర్స్ 200 ఉంటుంది, తర్వాత 6 అవర్స్ అయితే 400 అలా కొద్దిగా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అంటే జనరల్గా ఇదేంటంటే ఇమ్మీడియట్గా వచ్చి ఫ్రెష్ అప్ అయి వెళ్ళాలనుకున్న వాళ్ళకు అది ఈజీగా అంటే ఒక 200 చెల్లించి అక్కడ కొద్దిసేపు పడుకొని రెస్ట్ తీసుకొని ఫ్రెష్ అయి వెళ్ళడానికి వీలుగా ఉంటుంది. ఏదైతే స్పేస్ అవైలబుల్ ఉంటుందో ఓన్లీ అంటే స్లీపింగ్కి సరిపడా ఒక బెడ్స్ని ఒక పాడ్ రూపంలో ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. దానివల్ల ఎక్కువ మొత్తంలో అంటే ఇక్కడ చెర్లపల్లిలో అయితే 28 ఎట్ ఏ టైం స్లీపింగ్ పాడ్స్ని యూజ్ చేసే విధంగా ఇవ్వడం జరిగింది. అలాగే స్టేషన్లో అక్కడ వైఫై ఫెసిలిటీ ఉంటుంది. ముఖ్యంగా ఈ సౌకర్యం ఒంటరిగా ప్రయాణం చేసే మహిళలు, పిల్లలతో వచ్చే తల్లిదండ్రులకు బాగా ఉపయోగపడుతోంది. సేఫ్టీ విషయంలోనూ ఎక్కువ జాగ్రత్తలు తీసుకున్నారు. నిత్యం సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు. స్లీపింగ్ ప్యాడ్స్ ప్రస్తుతం కాచిగూడ, చర్లపల్లి రైల్వే స్టేషన్స్లో అందుబాటులో ఉన్నాయి. రానున్న రోజుల్లో సికింద్రాబాద్ స్టేషన్తో పాటు ఇతర ప్రాంతాల్లోనూ అందుబాటులోకి తీసుకురానుంది రైల్వే శాఖ. లోపల ఉన్నాము, ఇక్కడ ఏం ఫీచర్స్ ఉన్నాయో ఒకసారి చూద్దాం. సో లోపలికి వచ్చిన తర్వాతకి మనం డోర్ లాక్ చేసుకుంటాం కదా, మళ్ళీ దాన్ని అన్లాక్ చేయడం కోసం మనకి ఇక్కడ ఒకటి బటన్ ఉంది. సో ఈ బటన్ని ప్రెస్ చేస్తే డోర్ అనేది అన్లాక్ అవడం జరుగుతుంది. సో ఈ బటన్ త్రూ మనం అన్లాక్ చేయొచ్చు రూమ్ని. దాని తర్వాతకి మనకి ఇక్కడ చూసుకుంటే ఛార్జింగ్ పాట్ ఉంది, అలాగే ఏసీ కోసం బటన్, ఏసీ కావాలనుకున్న వాళ్ళు ఏసీ ఆన్ చేసుకోవడానికి లేదంటే ఆఫ్ చేసుకోవడానికి ఈ బటన్ ఉంది. నెక్స్ట్ ఇది వచ్చేసి అయితే మెయిన్ లైట్, మనం నార్మల్గా పడుకోవాలనుకున్నప్పుడు మనకు లైట్ వద్దు కాబట్టి సో లైట్ ఆఫ్ చేసుకోవడం కోసం సపరేట్ బటన్, కావాలనుకోవడం కోసం ఆన్ ఇది. సో దాని తర్వాత మనకి ఇక్కడ చూస్తే ఈ డల్ లైట్, బెడ్ లైట్ టైపు చిన్నగా కొంచెం డల్గా ఉండడం కోసం సపరేట్ ఇంకో లైట్ ఇవ్వడం జరిగింది. సో దీన్ని ఆన్ చేసుకోండి, ఇక్కడ ఆఫ్ చేసుకోవడానికి కూడా ఆప్షన్ అయితే బాగుంది. సో చాలా అడ్వాన్స్డ్గా వీళ్ళు చాలా నూతనంగా, ఆధునికంగా అయితే వీళ్ళు ఈ ఫీచర్స్ అయితే తీసుకురావడం జరిగింది. సో మనకి ఈ రూమ్ని చూస్తే అయితే ఒక లగ్జరియస్గా ఒక 5 స్టార్ హోటల్ లెవెల్లో అయితే మనకు రూమ్ చిన్నగా ఉన్నప్పటికీ కూడా ఒక మెంబర్కి సరిపోయేంత, అలాగే ఎవరైనా ఫ్యామిలీ మెంబర్స్ కిడ్స్తో వస్తే ఒక మహిళతో పాటు వాళ్ళ పిల్లలు కూడా ఉండే అంత స్పేషియస్గా అయితే రూమ్ ఉంది. రూమ్ అయితే చాలా అడ్వాన్స్ లెవెల్లో అయితే తీసుకొచ్చారని చెప్పుకోవచ్చు. ఇండియన్ రైల్వేస్ ఇప్పుడు ప్రయాణికులకు కేవలం ప్రయాణ సౌకర్యాన్ని మాత్రమే కాదు, సామాన్యుడికి అందుబాటులో ఉండే విధంగా విశ్రాంతిని కూడా అందిస్తోంది. ప్రయాణికుల బడ్జెట్కు భారం కాకుండా స్లీపింగ్ ప్యాడ్స్ కాన్సెప్ట్ తీసుకొచ్చారు.